అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయోనన్న భయం నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆయన కుమారుణ్ణి ఖతం చేసే ప్రణాళికలు కొన్ని వారాల క్రిందటే ట్రంప్ వద్దకు చేరినట్లు అమెరికన్ మీడియా తెలిపింది. 10 రోజుల్లో ఇరాన్ విషయాన్ని తెలుస్తామని ట్రంప్ హెచ్చరించిన వేళ ఈ నివేదిక ఆందోళన రేకెత్తిస్తోంది. అణ్వస్త్రాన్ని తయారు చేయబోమని ఇరాన్ హామీ ఇస్తే అణుశుద్ధికి ట్రంప్ అనుమతి ఇచ్చే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మొస్తబా ఖమేనీని హతమార్చాలన్న ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో అణు కార్యక్రమాలు, సైనిక చర్యలకు సంబంధించిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఎంపికలను ట్రంప్నకు సైనిక, గూఢచార అధికారులు అందజేసినట్లు ఆక్సియోస్ రిపోర్టు పేర్కొంది. ఈ విషయాలను ట్రంప్ సలహాదారుడు ఒకరు తెలిపినట్లు వివరించింది. ఖమేనీ ఆయన కుమారుడితో పాటు తర్వాత అధికారం చేపట్టే అవకాశాలు ఉన్న ముల్లాలను సైతం తొలగించే ప్రణాళిక ఒకటి ఉన్నట్లు తెలిపారని పేర్కొంది. ఈ ప్రణాళికలపై ట్రంప్ నిర్ణయం తీసుకోలేదని ఆక్సియోస్ వెల్లడించింది. గతేడాది జూన్లో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం సమయంలో వరుసగా ఇరాన్ అణుశాస్త్రవేత్తలు, కమాండర్లను ఇజ్రాయెల్ సైన్యం హత్య చేసింది. అదే సమయంలో ఖమేనీని కూడా చంపాలని ఇజ్రాయెల్ భావించిందని, కానీ ట్రంప్ అడ్డుకున్నారన్న వార్తలు వచ్చాయి. ట్రంప్ కూడా తమకు ఖమేనీ ఎక్కడ ఉన్నారో తెలుసు, కానీ ఇప్పటికీ ఆయన్ని తొలగించాలని అనుకోలేదని స్వయంగా ప్రకటించారు. ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియంను అణుబాంబు తయారీకి ఏమాత్రం వీలు లేకుండా ఉపయోగిస్తామని గ్యారంటీ ఇస్తే పరిమిత స్థాయిలో అణు కార్యకలాపాలను కొనసాగించడానికి ట్రంప్ అనుమతించే అవకాశం ఉందని ఆక్సియోస్ కథనం తెలిపింది. ప్రస్తుతం అమెరికా తన సైనిక బలగాలను మధ్యప్రాచ్యంలో భారీగా మోహరిస్తోంది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని యుద్ధం లేకుండా నియంత్రించడం సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అమెరికా దాడిని ఇరాన్ నిరోధించాలనుకుంటే తాము తిరస్కరించలేని ఆఫర్ను వారు తమకు ఇవ్వాలని, వారు ఆటలు ఆడితే తమ ఓపిక నశిస్తుందని ఓ అమెరికా సీనియర్ అధికారి తెలిపినట్లు సమాచారం. అమెరికా ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.